హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కామ్లీ కిచెన్. ఈరోజు మనం శనగపిండిలో ఒక చుక్క నీరు కూడా వేయకుండా వేడివేడి క్యాబేజీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా క్యాబేజీను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా తురుముకోవాలి. క్యాబేజీలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే తరచుగా క్యాబేజీని మన ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచిది. కానీ క్యాబేజీ తినాలంటే మనలో చాలామందికి అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఈ విధంగా క్యాబేజీ పకోడీ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించడం ఖాయం. ఇప్పుడు లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని ఇందులో 3 కప్పుల క్యాబేజీ తురుమును వేసుకోవాలి. మనం క్యాబేజీ తురుమును శనగపిండిని కూడా ఈ కప్పు కొలతతోనే తీసుకుందాం. 1 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి ఇప్పుడు వాటర్ వేసి ఇలా కలిపి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఒక గిన్నె తీసుకొని ఇందులో జల్లెడ పెట్టి శనగపిండిని వేసి నెమ్మదిగా జల్లించుకోవాలి. ఇప్పుడు క్యాబేజీ తురుమును 2 సార్లు వాటర్తో శుభ్రం చేసి జల్లెడలో క్యాబేజీ ముక్కల్ని వేసి వాటర్ అంతా పోయే వరకు 5 నిమిషాల పాటు స్ట్రైనర్లోనే ఉంచాలి. ఇప్పుడు ఒక లోతు గిన్నెను తీసుకుని ఇందులో ముందుగా జల్లించిన శనగపిండిని 2 కప్పులు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ½ టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు క్యాబేజీ తురుమును కొంచెం కొంచెంగా పిండిలో వేసి బాగా కలపాలి. ఇలా కలుపుతున్నప్పుడు పిండి పొడి పొడిగా ఉందని నీళ్లు అస్సలు కలపవద్దు. ఇలా కొంతసేపు 1 నిమిషం పాటు గట్టిగా కలిపితే క్యాబేజీ ముక్కల్లో ఉన్న తడి అంతా శనగపిండి పీల్చేసుకుంటుంది. కాబట్టి 1 చుక్క నీరు కూడా వేయనవసరం లేదు. ఇదిగో చూడండి, క్యాబేజీ శనగపిండి 2 చక్కగా కలిసిపోయాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఈ పకోడీ ఆయిల్ ఎక్కువ పీల్చుకోవు కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువగానే వేయాలి. ఆయిల్ వేడయ్యాక చిన్న ఉప్పు రవ్వను వేసి పిండిని ఇలా చిన్న చిన్నగా పకోడీల్లో వేసుకోవాలి. పిండిని ఇలా 3 వేళ్లతో ఆయిల్ తాకకుండా నెమ్మదిగా వేసుకోవాలి. మనకు ఉల్లిపాయలు అధిక ధరలో ఉన్నప్పుడు కూరలు వండుకోవడానికే ఉల్లిపాయను తక్కువ వాడుకుంటాం. అలాంటప్పుడు పకోడీలు ఎక్కడ వేసుకోగలం చెప్పండి. అందుకే ఇలా క్యాబేజీతో పకోడీలు వేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఈ క్యాబేజీ పకోడీని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆఖరిగా ఆనియన్ రింగ్స్, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వేడివేడి క్యాబేజీ పకోడీ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.